25వ తారీఖు మంగళవారం మరి పొద్దుపోయాక నైట్ 11:30-12 సమయంలో ఒక సహోదరుడు, దైవ సేవలో ఉన్న ఒక సహోదరుని మరణము సంభవించింది. మరి ఆ మరణం గవర్నమెంట్ వాళ్ళు యాక్సిడెంట్ అంటున్నారు, పోలీసులు కానీ ప్రభుత్వం కానీ యాక్సిడెంట్ అంటుంది. అయితే అక్కడికి వెళ్ళి ప్రత్యక్షంగా చూసిన అనేక మంది సేవకులు కానీ అనేక మంది ప్రజల్లో కూడా, అంతేకాదు ఆ వీడియోలు యూట్యూబ్లో చూస్తున్న వీడియోలను బట్టి అనేకులు ఆయన ఎవరో చంపేశారు, మర్డర్, ప్రీ ప్లాన్డ్ మర్డర్ అని చాలామంది అనుమానిస్తున్నారు. అది పోస్ట్ మార్టం రిపోర్టు ఇంకా రావాల్సి ఉంది కనుక వచ్చిన తర్వాత ఏ విషయం మరి పూర్తిగా తెలిసిపోతుంది. అయితే సహోదరుడు చాలా గొప్ప పరిచర్య జరిగించాడు. మరి క్రైస్తవులకు చాలా సపోర్టుగా ఉన్నాడు. ఈరోజు మనం ఇలా కూర్చొని ఆరాధించగలుగుతున్నామన్నా, లేకపోతే అనేక చోట్ల సువార్త ప్రకటిస్తున్నారన్నా, కొద్దిగా అతను చెప్పే మాటలు, కొద్దిగా చూపించిన విషయాలు చాలా మందికి ఉపయోగపడినాయి అని చెప్పాలి. కనుక చట్టాలను బయటకు తీశాడు, ఏ చట్టంలో ఏముందో నొక్కి చెప్పాడు. మరి వాళ్ళతో వాదించి వాళ్ళు ఏం మాట్లాడకుండా గట్టిగా వాళ్ళతో మరి చర్చించాడు. డిబేట్లో చర్చించాడు. అయితే మరి వాళ్ళకు అగైనెస్ట్గా మాట్లాడుతున్నారన్న కారణం చేత మరి ఏమో తెలియదు, కానీ ఎవరు చంపారో తెలియదు, ప్రీ ప్లాన్డ్ మర్డర్ అని అనుమానిస్తున్నారు. కనుక అయితే ఇక్కడ మనం ఏం చేయాలంటే, ఆయన విడిచి వెళ్ళిన కుటుంబం కొరకు మనము ప్రార్థన చేయాలి. సహోదరి, ఆయన భార్య, తన పేరు జెస్సికా, అలాగే 2 పిల్లలు కూడా ఉన్నారు. అంటే వాళ్ళ ఒక పాప వయసు 4 సంవత్సరాలు, ఒక పాప వయసు సుమారుగా 15 సంవత్సరాల లోపట్ల ఉంటుంది. కనుక పాప వాళ్ళే కాదు, ఇంకో 10 మంది ఆడపిల్లలను ఆయన పెంచి పెద్ద చేసి చదివించి వాళ్ళకు పెళ్ళిళ్ళు కూడా చేశాడని వార్తలు వింటున్నాం. తర్వాత అంతేకాదు, ఆయనకు సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా ఉన్నాయి. ఆయన దగ్గర చాలామంది వర్కర్స్ ఉంటారు. వాళ్లను సొంత మనుషుల్లాగా చూసుకుంటాడని, చాలా మంచివాడని, ఆయన లేకపోవడం ద్వారా చాలామందికి ఇప్పుడు ఇబ్బంది ఎదురవుతుందని చాలా కథనాలు వింటున్నాం. అందువల్ల మనం ప్రార్థన చేయవలసిన అవసరం మనమైన చాలా ఉంది. ఆ సహోదరుని విడవడిన కుటుంబం కొరకు, తన భార్య బిడ్డల కొరకు, మరి ఆయన మిగిల్చి వెళ్ళిన పరిచర్య వాళ్ళు జరిగించే దాని కొరకు మనం ప్రార్థన చేయాలని ప్రభు పేరిట మీకు అందరికీ మనవి చేస్తున్నాం. సహోదరుడి పేరు ప్రవీణ్ పగడాల అనే